హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే అల్లం పచ్చడి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 100 గ్రాముల అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట. 20 ఎండుమిర్చి దాకా తీసుకున్నాను. ఇంకా అవి చక్కగా లో ఫ్లేమ్లో ఇలా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? అవి బాగా చల్లారబెట్టేసుకొని చూడండి, అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇంకా వాటన్నిటిని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవడమే. అల్లం వెల్లుల్లి కూడా ఒక 2-3 రెబ్బలు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఓకేనా? వేసేసుకొని చక్కగా మొత్తం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే అయిపోతుంది పచ్చడి అయితే. టేస్ట్ అల్లం పచ్చడి వేరే లెవెల్లో ఉంటుంది కదా. టిఫిన్స్లో మనకి తింటూ ఉంటాము. అదేంటి అట్టు, ఇడ్లీ, అలా దేనిలో అయినా మైసూర్ బజ్జీ ఇష్టంగా తింటూ ఉంటాం కదా. ఇలాగా మీలో ఎంతమందికి అల్లం పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. దీంట్లో బెల్లం కూడా వేసుకోవాలి. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చూసి ట్రై చేసేయండి నా స్టైల్లో నచ్చితే. ఓకేనా? బెల్లం మాత్రం ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఇంకా బెల్లం కూడా వేసేసుకొని, బెల్లం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అల్లం పచ్చడిలో. అల్లం, బెల్లం ఈ 2 వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చడికి సరిపడా చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది, వేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. వేడి వేడి ఇడ్లీ వేసుకొని ఈరోజు ప్లేటింగ్ వీడియోలో ఈ అల్లం పచ్చడితో టేస్టింగ్ టైం అనమాట. మీకు నాకు అందరికీ చూసే వాళ్ళకు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఈ కాంబినేషన్లో తినే వాళ్ళకు కూడా. ఓకేనా? నచ్చిందా? ట్రై చేయండి.